హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వరాజ్ వరల్డ్. ఈరోజు మనం మస్కట్లో అందమైన సీ బీచ్కి వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి బీచ్ ఒక 10 minutes. సో నేను, మా ఆయన, రెన్సి పాప ముగ్గురం వెళ్తున్నాం. ఇప్పుడే బీచ్ రీచ్ అయిపోయామండి. రైట్ సైడ్ చూసుకుంటే కార్ పార్కింగ్ ఉంటుందండి. మేము కార్ పార్కింగ్ అక్కడ చేస్తున్నాం. పార్కింగ్ లోపటైనా చేసుకోవచ్చు, కానీ మాకు కొద్దిగా వాకింగ్ చేసినట్టు ఉంటుందని ఇక్కడ నియర్ బై పార్కింగ్ చేసామండి. ఇక్కడ చూసారంటే సైక్లింగ్ కూడా చేస్తున్నారు పిల్లలు. ఇక్కడ జాగింగ్ వాకింగ్ కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నామండి. నేను, మా ఆయన, మా రెన్సి పాప అండ్ మా రెన్సి పాప చిన్న బండి. చూసారు కదా సన్సెట్కి ఎంత బాగుందో. క్రౌడ్ కూడా అంతగా ఎక్కువ లేరు, ఎందుకంటే ఇఫ్తార్ టైం కాబట్టి. మీరు విజిట్ చేయాలనుకుంటే మ్యాక్సిమం ఈవినింగే ప్రిఫర్ చేయండి. మా రెన్సి పాప స్టార్టింగ్ అంతా సపోర్ట్ చేయదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చూసారు కదా రైట్ సైడ్ మొత్తం పార్కింగ్ ఏరియా. మోరెవర్ ఫుడ్ అండ్ వైబ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ ట్రక్స్ కూడా ఉంటాయి. షవర్మా నుండి జ్యూసెస్ వరకు అన్నీ దొరుకుతాయి. కానీ ఈరోజు స్టాల్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. సీ బీచ్ సుమారు 4 నుండి 5 కిలోమీటర్ల పొడుగుగా ఉంటుంది. ఇది ఫిషర్మెన్ బోటింగ్ అండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు. ఇవన్నీ ఖర్జూరపు చెట్లు అండి. ఇక్కడ ఫేమస్ ఖర్జూరం కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా అవే చెట్లు ఉంటాయి. చూసారు కదా సన్సెట్ వ్యూ ఎంత బాగుందో. పక్కన సముద్రం, పిల్లలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీ పిక్నిక్కి పర్ఫెక్ట్ లొకేషన్ అండి. ఇక్కడ మా క్యూటీ పైన పిక్స్ దిద్దామంటే భయపడుతూ ఉంటుంది. సో కొంచెం ప్యాంపరింగ్ చేసి ముందుకెళ్ళి మంచి లొకేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూసారు కదా బీచ్ ఎంత నీట్గా ఉందో. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్, టిష్యూస్ ఏముండవు. ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు. వన్ మోర్ థింగ్, మీరు ఏమైనా స్నాక్స్ తీసుకొస్తే కింద పడేయకండి. అక్కడ ట్రాష్ క్యాన్స్ ఉంటాయి, అవి యూజ్ చేయండి. సో ఇది సెకండ్ అటెంప్ట్ అండి. కొంచెం సపోర్ట్ చేస్తుంది. వీడియోస్, ఫొటోస్ కోసం ట్రై చేసాం. ఇది మస్కట్లో మోస్ట్ పాపులర్ బీచ్లో ఒకటి. ఇది థర్డ్ అటెంప్ట్. కొంచెం సౌండ్స్కి డైవర్ట్ అవ్వాలని భయపడుతుంది కాబట్టి మొబైల్లో రైమ్స్ పెట్టి సాంగ్స్ పెట్టి ఇస్తే సపోర్ట్ చేసింది. ఫైనల్లీ మంచి ఫొటోస్, వీడియోస్ వచ్చాయి. చూసారుగా ఎంత సైలెంట్గా ఉందో మా రెన్సి పాప. ఇది పర్ఫెక్ట్ ఫర్ ఫోటోగ్రఫీ అండి. ఈ లొకేషన్లో పర్ఫెక్ట్ వీడియోస్, ఫొటోస్ వస్తాయి. మీరు నియర్ బై ఉంటే విజిట్ చేయండి వన్స్. మీకు షిప్ కనిపిస్తుందా? సో రెన్సి పాప అండ్ మా ఆయన క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మా టర్న్. వీడియోస్ అండ్ ఫొటోస్ తీస్తున్నాడు మా ఆయన. సో ప్లేయింగ్ ఏరియాకి వచ్చామండి. ఉయ్యాల ఊగుతున్నానండి నేనైతే కొన్ని ఇయర్స్ తర్వాత. రెన్సి కొంచెం నిద్రకు వచ్చింది కాబట్టి డల్గా ఉంది. ఇది ఇఫ్తార్ టైం కాబట్టి తక్కువ క్రౌడ్ ఉంది. యాక్చువల్లీ పబ్లిక్ లేదు కాబట్టి ఉయ్యాల సీట్ దొరికింది, లేకపోతే హడావుడి ఉంటుంది ఈ ప్లేస్లో పిల్లలతో. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. మా ఆయన రెన్సి పాప ఎక్కడికి వెళ్ళినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. రెన్సి పాపకి ఇది సెకండ్ టైం బీచ్కి రావడం. 3 months బ్యాక్ మా మమ్మీ వచ్చినప్పుడు వచ్చాం. బట్ అప్పుడు అంతా
చాలా వేడిగా ఉండే. సో ఇంటికి వెళ్తున్నామండి. ఈవినింగ్ 6 అయింది కాబట్టి వెళ్తున్నాం. రెన్స్ పాప డిన్నర్ టైం 7కి. సో త్వరగా పడుకుంటుందని ఈరోజు సరిగ్గా అసలు పడుకోలేదు ఆఫ్టర్నూన్. చూసారు కదండి నైట్ వ్యూ ఎంత బాగుందో. చాలామంది ఈవినింగ్ వస్తూ ఉంటారు. ఈ ఫుల్ ట్రిప్లో మా పాపని మొత్తం మా ఆయననే ఎత్తుకున్నాడు. మా పాప నాతో కంటే మా ఆయనతో డీసెంట్గా ఉంటుంది. నాతో అయితే ఫుల్ అల్లరి చేస్తుంది. చూస్తే ఇన్నోసెంట్గా కనిపిస్తుంది కానీ ఫుల్ అల్లరి క్యాండిడేట్. మా రెన్స్ పాప పడుకుంది. చాలా సపోర్ట్ చేస్తుందండి. అందుకే అన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నాం. రిటర్న్ అయిపోతున్నామండి. ట్రాఫిక్ కూడా అంతగా లేదు ఇఫ్తార్ టైం కాబట్టి. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అండి. నాకు అన్నిటికన్నా ఇక్కడ రోడ్ ట్రిప్ నచ్చుతుంది. ఎందుకంటే ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్, నాయిస్ అండ్ డస్ట్ పొల్యూషన్ అసలే ఉండదు. ఇక్కడ వాళ్ళకి చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. మోర్ ఎవర్ ఇండియన్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇది మాల్ ఆఫ్ మస్కట్ అండి, నియర్ బై మా ఇల్లు. ఒకసారి మాల్ ఆఫ్ మస్కట్ కూడా విజిట్ చేసి మీకు చూపిస్తాను. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ కూడా చేయండి. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.